బెండకాయలు, మిర్చి, ఉల్లిగడ్డ, నూనె, ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర వేసి మిరపకాయలు వేసిన తర్వాత గోలినాక ఉల్లిగడ్డ గోలిన తర్వాత పసుపు వేసినాక కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత బెండకాయలు వేయాలి. బెండకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టాలి. నూనెలో గోలినాక కొంచెం చింతపులుసు పోయాలి. చింతపులుసు పోసిన తర్వాత కొంచెం కలపాలి. కలిపినాక మళ్ళీ కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసినాక మళ్ళీ కొంచెం కొత్తిమీరాకు వేయాలి.